మావోయిస్టులను అష్ట దిగ్బంధనం చేస్తున్న భద్రతా దళాలు తాజాగా వారికి ఆర్థిక వనరులు అందిస్తున్న వారిపై కూడా దృష్టి పెట్టారు. మావోయిస్టులకు ఆర్థిక వనరులు సమకూర్చే PLFI సంస్థ అధినేత దినేష్ గోపేపై కేసు నమోదు చేసింది ఈడీ. దినేష్ గోపేతో పాటు 19 మంది అనుచరులపైన కేసు పెట్టారు. జార్ఖండ్ పోలీసులు NIA నమోదు చేసిన FIR ఆధారంగా మనీ లాండరింగ్ అభియోగాలతో కేసు నమోదైంది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అటు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎవరైతే ఆర్థికంగా వనరులు సమకూర్చే ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. ఇప్పుడు రీసెంట్ గా దినేష్ గోపేపై కూడా కేసు నమోదైంది. ఈయనను ఎటువంటి కేసులు ఈయనపైన నమోదు చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మనీ లాండరింగ్ సంబంధించిన కేసుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాంచీ జోనల్ ఆఫీస్ వాళ్ళు నమోదు చేశారు. ఇందులో తాను పూర్తిగా మావోయిస్టులకి పెద్ద ఎత్తున నిధులు సరఫరా చేసినట్టుగా వీళ్ళు ఆరోపించారు. కోర్టులో ఒక పిటిషన్ సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు రాంచీ కోర్టు ఇచ్చిన అనుమతితో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దినేష్ గోపి పైన ప్రస్తుతం ఈ కేసు నమోదయ్యాయి. అంటే గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టులకు అంటే ఆయుధాలు కొనాలన్నా, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ప్రయాణించాలన్నా, కొత్త రిక్రూట్మెంట్ చేయాలన్నా వాళ్ళకు కావాల్సిన నిధులన్నీ సమీకరిస్తున్నాడని చెప్పి అతని పైన ఆరోపణలు. అతను PLFI అనే సంస్థని ఎస్టాబ్లిష్ చేస్తూ దాదాపుగా 20 కోట్ల వరకు ఇందులో అంటే మావోయిస్టులకు డబ్బులు సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అనేది పూర్తిగా అంతమవుతున్న దశలో దినేష్ గోపి అరెస్ట్ అనేది కూడా ఉన్న వాళ్ళలో ఇప్పుడు అరెస్ట్ అవ్వడం కూడా కొంత మావోయిస్టు పార్టీకి దెబ్బ అని చెప్పొచ్చు. వాళ్ళ ప్రస్థానం ముగుస్తుండడానికి ఇది ఒక కారణం కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళ నుంచి వచ్చిన సమాచారంతోనే ఈ దినేష్ గోపి అనే వ్యక్తి వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దినేష్ గోపి ప్రస్తుతం అయితే అరెస్ట్ అయ్యాడు. దినేష్ గోపి ఇచ్చే వివరాల ఆధారంగా ఇంకెవరన్నా ఇలాగే మావోయిస్టు పార్టీకి డబ్బులు సరఫరా చేస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరిపే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే FIR నమోదు చేశారు. తదుపరి మళ్ళీ అదుపులోకి తీసుకొని జార్ఖండ్ పోలీసులు మరింత విచారణ దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.